నేర్చుకున్నాడు. రుచి ఇంకా ఆరోగ్యాల కలయిక. బామ్మతో పాటు వంటగదిలోకి వెళ్లి ఆడుకున్నాడు ఆట. కొబ్బరి పరోటాలలో దాగి ఉంది తీయని సందేశం. పంచడంలోనే ఉంటుంది అసలైన సంతోషం. ఇక్కడ తీయదనం కేవలం చక్కెరలోనే కాదు, కరుణ ఇంకా పంచుకోవడంలోనే ఆనందం దాగి ఉంది. మీఠాపూర్ అనే ఒక నిర్మలమైన గ్రామం ఉంది. అక్కడి ఉదయాలు నవ్వు, మందిరంలోని గంటల ధ్వని, పక్షుల కిలకిలలు, అలాగే ప్రతి ఇంట్లో నుంచి వచ్చే ఆహార పదార్థాల గుమగుమలతో మొదలవుతుంది. పిల్లలు స్కూల్ బ్యాగులు తీసుకుని పరుగులు తీస్తారు. దుకాణందారులు తమ దుకాణాలు తెరుస్తారు. పెద్దవాళ్లందరూ ఒక చోటికి చేరి సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదే గ్రామంలో గోలు అనే 8 ఏళ్ల పిల్లాడు తన నానమ్మతో పాటు ఉంటాడు. అది ఉదయం సమయం. గోలు వాళ్ల బామ్మ పూజలు అర్చనలు చేస్తుంది. అప్పుడే గోలు భగవంతుడి విగ్రహం ముందు చేతులు జోడించి కూర్చుంటాడు. బామ్మా చూడు, ఎప్పటిలాగే నేను త్వరగా లేచి పూజలో పాల్గొన్నాను. ఇక త్వరగా నాకు లడ్డూ ఇవ్వు. నాకు తెలుసులే గోలు, నువ్వు పూజకి కేవలం లడ్డూ తినడానికే వస్తావు. ఎన్నిసార్లు చెప్పాను తీపి తక్కువగా తినాలని. కాని భగవంతుడి ప్రసాదం వల్ల ఎలాంటి నష్టమూ జరగదు. ఆ మాట చెప్పి చిన్నారి గోలు పళ్లెంలో ఉన్న లడ్డూలన్నీ తీసుకోబోతాడు. బామ్మ నవ్వుతుంది. అరే గోలు, భగవంతుడికి నైవేద్యమైనా పెట్టనివ్వు. బామ్మా, నువ్వే కదా నాకు నేర్పించావు పిల్లలు భగవంతుడితో సమానమని. బామ్మ వెంటనే నవ్వుతుంది. ఇక గోలు నవ్వుతూ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. కాసేపటి తర్వాత గోలు స్నేహితులు చింటూ ఇంకా మింటూ అక్కడికి వస్తారు. పదగోలు, మర్చిపోయావా? ఇవాళ మనకి మ్యాచ్ ఉంది. నాకు రావాలని లేదు. నువ్వెప్పుడు చూసినా సాకులు చెప్తూ ఉంటావు. ఇక త్వరగా పద, నువ్వు లేకుండా మన టీం పూర్తవ్వదు. నీ స్నేహితులు ఆడుకోవడానికొస్తే నువ్వేమో కాదంటున్నావా? కాలం ఎంతగానో మారిపోయింది. నా చిన్న వయసులో బయటికి వెళ్లి బాగా ఆడుకునేదాన్ని. మా అమ్మ చెప్తూ ఉండేది, బయటికి వెళ్లి ఆడుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుందట. గోలు చాలా బద్ధకస్తుడు. తనకిష్టం లేనప్పటికీ బామ్మ మాట విని చింటూ ఇంకా మింటూతో క్రికెట్ ఆడుకోవడానికి వెళ్తాడు. చింటూ, మింటూ ఇంకా గోలు అందరూ కలిసి క్రికెట్ ఆడుకుంటారు. కాసేపటి తర్వాత గోలు అలసిపోతాడు. నాకైతే చాలా అలసటగా ఉంది. ఇక నాకైతే ఆడుకోవాలనిపించడం లేదు. నేను ఇంటికి వెళ్తాను, కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. ఆ మాట చెప్పి గోలు తన ఇంటికి వెళ్ళిపోతాడు. తను వెళ్లి పడుకుంటాడు. బామ్మ గదిలోకొస్తుంది. ఏంటి గోలు, కాసేపటి క్రితమే కదా నువ్వు బయటికి ఆడుకోవడానికి వెళ్ళావు. అంత త్వరగా ఎలా వచ్చేశావు బాబూ? బామ్మా, నేను అలసిపోయాను. అది వినగానే బామ్మ ఆశ్చర్యపోతుంది. ఎన్నిసార్లు చెప్పాను పౌష్టికాహారం తినాలి అని, కాని నువ్వు నా మాట వినిపించుకోవు కదా. రోజంతా మిఠాయిలు, చాక్లెట్లు, టాఫీలు తింటూనే ఉంటావు. ఈ పదార్థాలన్నీ మన శరీరానికి చాలా నష్టాన్ని కలిగిస్తాయి. నేను నీకోసం పౌష్టికమైన ఆహారాన్ని తయారు చేస్తాను. ఆ మాట చెప్పి బామ్మ వంటగదిలోకి వెళ్తుంది. కూరగాయలను సిద్ధం చేస్తుంది. ఇదిగో గోలు, ఇవాళ నేను నీకోసం పౌష్టికాహారాన్ని తయారు చేశాను. నువ్విది తినాల్సిందే. నువ్వు చపాతీలు అస్సలు తినడం లేదు. గోలు మొహం మాడ్చుకొని పళ్ళెం వైపే చూస్తుంటాడు. బామ్మా, నాకు ఈ కూరలు చూస్తే కడుపులో తిప్పేస్తుంది. నువ్వు నాకు కొంత డబ్బులివ్వు. నేను బయటికి వెళ్ళి చాక్లెట్ ఇంకో టాఫీ తింటాను. వాటితోనే నాకు కడుపు నిండిపోతుంది. అది వినగానే బామ్మకి కాస్త కోపం వస్తుంది. గోలు, ఇలాగైతే నీ ఆరోగ్యం పాడవుతుంది. వద్దు, నేను నీకు డబ్బులు ఇవ్వను. నువ్వు ఇదే తినాలి. గోలు చాలా మొండివాడు. తను ఒప్పుకోవడానికి సిద్ధంగా లేడు. కానీ బామ్మ, నేను చాక్లెట్ ఇంకో టాఫీనే తింటాను. గోలు మొండితనం ముందు బామ్మ కాసేపటికి ఓడిపోతుంది. సరే సరే, అలాగేలే, నేను నీకు డబ్బులిస్తాను. నువ్వు బయటికి వెళ్ళి చాక్లెట్ ఇంకా టాఫీ తిను. కానీ దానికోసం నువ్వు కనీసం ఒక్క చపాతీ అయినా తినాల్సిందే. నువ్వు చూసావు కదా, కాసేపు క్రికెట్ ఆడినందుకే అలసిపోయావు. ఇప్పుడే నీ పరిస్థితిలా ఉంటే ఈడొచ్చాక ఎలా ఉంటావు?
ఆ మాట చెప్పి బామ్మ గోలుకి బలవంతంగా ఒక చపాతీ తినిపిస్తుంది. గోలు మొహం మార్చుకుని బామ్మ చేతి వంట తింటాడు. కాసేపటి తర్వాత బామ్మ తనకి డబ్బులిస్తుంది. గోలు వెంటనే బయటికి వెళ్తాడు. దుకాణం నుండి చాక్లెట్ ఇంకా టాఫీ కొనుక్కొని వాటిని తింటాడు. బామ్మకి పిచ్చి పట్టింది. చాక్లెట్ ఇంకా టాఫీ తింటే ఎంత బాగుంటుందో, అది చపాతీలు ఇంకా కూర తింటే ఏముంటుంది? బామ్మ దూరం నుంచి గోలు చాక్లెట్ ఇంకా టాఫీలు తినటం చూస్తూ ఉంటుంది. ఆవిడ మొహంలో చిరునవ్వు లేదు. ఆవిడ చింత తన కళ్లల్లో స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఆవిడ మనసు బరువుగా ఉంటుంది. ఇప్పుడు గోలుని చూస్తుంటే నాకు చాలా దిగులుగా ఉంది. ఏదో ఒకటి చేసి తీరాల్సిందే, లేకపోతే గోలు ఇలాగైతే పూర్తిగా అనారోగ్యం పాలవుతాడు. మరుసటి రోజు బామ్మ దిగులుగా గోలు కోసం ఆరోగ్యకరమైన భోజనం తయారు చేస్తుంది. ఆమె మనసులో నిర్ణయించుకుంటుంది గోలు అలవాట్లు మార్చి తీరాలి అని. వద్దు బామ్మ, నాకు అస్సలు ఆకలిగా లేదు. నేను ఆడుకోవడానికి వెళ్తున్నాను. అది విని బామ్మ ఆశ్చర్యపోతుంది. ఆవిడికి గోలు మాటల్లో సాకు చెప్తున్నాడని స్పష్టంగా అర్థమవుతుంది. నువ్వు సాకులు చెప్తున్నావని నాకు చాలా బాగా అర్థమైంది గోలు. నిన్న నీ స్నేహితులు నిన్ను కలవడానికి వచ్చినప్పుడు ఆడుకుందామని అడిగినప్పుడు నువ్వు కుదరదని చెప్పేశావు. కానీ ఇవాళ నీకు ఆడుకోవాలనిపిస్తోందా? నాకు తెలుసు. ఇదంతా నువ్వు ఆరోగ్యకరమైన భోజనం తినకుండా వంకలు చెప్తున్నావు. గోలు బామ్మ మాటలకు ఎటువంటి సమాధానం చెప్పలేదు. పరిగెత్తుకుంటూ బయటికి వెళ్లిపోయాడు. మైదానంలో చింటూ ఇంకా మింటూ ఫుట్బాల్ ఆడుతూ ఉంటారు. గోలు వాళ్ల దగ్గరికి చేరుకున్నాడు. అరే, ఇవాళ మీరిద్దరూ క్రికెట్ ఆడటం లేదా? ఫుట్బాల్ ఆడుతున్నారా? నువ్వు కూడా మాతో పాటు క్రికెట్ ఆడాలని మేము అనుకున్నాము. కానీ నీకు క్రికెట్లో ఆసక్తి లేదు కదా, అందుకని మేము నిర్ణయించుకున్నాం ఇప్పుడు ఫుట్బాల్ ఆడాలి అని. నేను కూడా ఫుట్బాల్ ఆడతాను. అది విని మింటూ నవ్వుతాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు ఫుట్బాల్ ఎలా ఆడతావు? మా ఇద్దరిని చూడు, ఫిట్గా ఉన్నాం. మేము పరిగెత్తినప్పుడు అస్సలు ఆయాసపడము. ఫుట్బాల్ అన్నది ఆరోగ్యకరంగా ఉన్న వాళ్ళ కోసం. కానీ నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు. మింటూ మాటలు విన్నాక గోలు ఆశ్చర్యపోతాడు. తన మనసుకి మాట అస్సలు నచ్చలేదు. నేను బలహీనంగా ఉన్నానని ఎవరన్నారు? నువ్వు బలహీనంగా ఉన్నావని ఊరంతా అంటుంది. నువ్వు పౌష్టికాహారం తినవని అందరికీ తెలుసు. చపాతీలు తినవు, కూరలు తినవు, కేవలం మిఠాయిలు ఇంకా చాక్లెట్లే తింటావు. అది విన్నాక గోలుకి కోపం వస్తుంది. అరే, మన ఊరి పేరు మిఠాయిపూర్ కదా. ఊరి పేరు మిఠాయిపూర్ అయితే ఏమవుతుంది? దాని అర్థం ఇది కాదు కదా, అసలైన భోజనం వదిలేసి మిఠాయిలు తింటూ ఉండాలని. నువ్వసలు ఏమంటున్నావు? మిఠాయిలు ఇంకా టాఫీలు అసలైన భోజనం కాదా? కాదు, మిఠాయిలు టాఫీలు అసలైన భోజనం కాదు. నువ్వు మర్చిపోయినట్టున్నావు. కొన్ని రోజుల తర్వాత మన మిఠాయిపూర్ గ్రామంలో వార్షిక సాజా ఉత్సవం జరగబోతోంది. ఆ కార్యక్రమంలో అందరూ అసలైన భోజనం తయారు చేస్తారు. వాటిని ఎవరికి పంచుతారంటే పండగ పూట ఆహారం తినలేని వాళ్లకు. మనం కూడా పెద్దవాళ్ళమయ్యాము, అందుకని మనం కూడా పాలు పంచుకుందాం. కానీ నువ్వు ఆ కార్యక్రమంలో పాలు పంచుకోలేవు, ఎందుకంటే అసలైన భోజనం అంటే ఏంటో అది నీకు తెలియదు కదా. ఆ మాట చెప్పి చింటూ మింటూ ఇద్దరూ నవ్వుతారు. వాళ్ల నవ్వు గోలు మనసుని గాయం చేస్తుంది. తనెంతో దిగులుగా ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. గోలుని దిగులుగా చూసి బామ్మ ఆశ్చర్యపోతుంది. తను ఎప్పుడూ ఇంటికి నవ్వుతూ వస్తాడు. కాని ఇవాళ తన మొహం వాడిపోయింది. అరే గోలు, ఎందుకంత దిగులుగా ఉన్నావు? నువ్వెప్పుడూ ఇంటికి నవ్వుతూ వచ్చేవాడివి కదా. గోలు కళ్లల్లో నుంచి కన్నీళ్లు వస్తాయి. తను చింటూ ఇంకా మింటూ అన్న మాటలన్నీ బామ్మకు చెప్తాడు. చింటూ ఇంకా మింటూ నన్ను ఎగతాళి చేశారు. వాళ్ళు నన్ను బలహీనుడని అన్నారు. అలాగే ఇది కూడా అన్నారు, అసలైన భోజనం అంటే ఏంటో నాకు తెలియదంట. కొన్ని రోజుల తర్వాత మన ఊళ్ళో వార్షిక సాజా ఉత్సవం జరగబోతుందంట. అందులో కూడా నేను పాలు పంచుకోకూడదంట, ఎందుకంటే అసలైన ఆహారం అంటే ఏంటో నాకు తెలియదని. ఆ మాట చెప్పి గోలు గుండెలు పగిలేలాగా ఏడుస్తాడు. వార్షిక్ సాజా ఉత్సవం ఊర్లో ఎంతో ఆనందకరమైన రోజు. ప్రతి కుటుంబం ఇంట్లో తయారు చేసిన భోజనం తీసుకుని పొరుగువాళ్లు, అతిథులు, ముఖ్యంగా ఎటువంటి వాళ్లకు పంచుతారంటే పండుగ ఆహారాన్ని చేసుకోలేని వాళ్లకు. ఈ ఉత్సవం భోజనానికి మాత్రమే కాదు, నిజానికి దయ ఇంకా సముదాయానికి ప్రతీక. సరే చాలు గోలు, నేను నీ మనసు బాధ పెట్టాలనుకోవడం లేదు. కానీ నీ స్నేహితులు ఏదైతే చెప్పారో అదంతా నిజమే. అది విన్నాక గోలు కళ్ళు తుడుచుకుంటాడు. ఎప్పుడు నువ్వు కూడా నన్ను ఎగతాళి చేస్తున్నావా బామ్మ? లేదు లేదు,
సరే, ఇది చెప్పు, నువ్వు ఏడవటానికి అసలు కారణమేంటి? గోలు కళ్ళల్లో ఉన్నట్టుండి మెరుపు కనిపిస్తుంది. బామ్మ, నేను కూడా షాజా ఉత్సవంలో పాలు పంచుకోవాలనుకుంటున్నాను. నా కోరికేంటంటే ఆ కార్యక్రమంలో పాలు పంచుకొని గెలవాలని. ఎప్పుడైతే నేను గెలుస్తానో అప్పుడు చింటూ ఇంకా మింటూ నన్ను ఎగతాళి చేయడం మానేస్తారు. సరే సరే, కానీ దానికోసం నువ్వు అసలైన భోజనం తినాలి, తయారు చేయటం కూడా నేర్చుకోవాలి. అది విన్నాక గోలు ముఖంలో మళ్లీ కోపం కనిపిస్తుంది. లేదు బామ్మ, నేను ఆ పోటీలో మిఠాయిలే తయారు చేస్తాను. ఎందుకంటే మన ఊరి పేరు మిఠాయిపూర్ కదా. మిఠాయిలతో ఆహారం తయారు చేసే పోటీలో గెలవాలని నేను అనుకుంటున్నాను. బామ్మ దీర్ఘాలోచనలో పడుతుంది. ఆవిడికి అర్థమయ్యింది, ఇప్పుడు గోలుకి నచ్చజెప్పడానికి ఏదైనా ప్రత్యేకంగా చెయ్యాలని. సరే అయితే, ఇక నువ్వు మౌనంగా ఉండు, దీని గురించి నేనేమైనా ఆలోచిస్తాను. గోలు వాళ్ల బామ్మ రాత్రంతా దీర్ఘాలోచనలో మునిగి ఉంటుంది. ఆవిడ మనసులో గోలు మొండితనం, తన బలహీనత, రాబోయే ఉత్సవం గురించి చింత తిరుగుతూ ఉంటాయి. ఉన్నట్టుండి ఆవిడ పెదాల మీద చిన్న చిరునవ్వు కనిపిస్తుంది. ఏదో ఆవిడికి దారి దొరికింది అన్నట్టు. ఇక నేను ఇదే చెయ్యాలి. ఈ ఉత్సవం గోలు జీవితానికి ఎవరూ నమ్మలేనటువంటి గుణపాఠం నేర్పించే విధంగా మారాలి. గోలు మొండిపట్టేంటంటే తను ఎటువంటి భోజనాన్ని తయారు చేయాలనుకుంటున్నాడంటే అది మిఠాయి అయ్యుండాలి. నేను అదే చేస్తాను. నేను తనకి ఆరోగ్యకరమైన భోజనాన్ని ప్రేమించటం నేర్పుతాను. మరుసటి రోజు బామ్మ గోలు దగ్గరికి రహస్యమయంగా చేరుకుంటుంది. ఆవిడ మొహంలో ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపిస్తుంది. గోలు, నిన్న నువ్వన్నదాని గురించి నేను బాగా ఆలోచించాను. ఇక నేను నిర్ణయం తీసుకున్నాను. ఈ సంవత్సరం మనం ప్రత్యేకంగా తయారు చేద్దాం. నీకు నచ్చినట్టుగానే తీపి చేద్దాం, కానీ బలాన్నిచ్చేదాన్ని. అది వినగానే గోలు కళ్ళు మెరుస్తాయి. దీపా, బామ్మ, నువ్వు నా మనసుని ఆనందింపచేశావు. ఇక త్వరగా చెప్పు, ఏంటది? కొబ్బరి పరాఠా. అది వినగానే గోలు ఆశ్చర్యపోతాడు. కొబ్బరి పరాటానా? నేను ఇటువంటి పరాటాల గురించి మొదటిసారి వింటున్నాను. ఆ మాట చెప్పి గోలు తన మొహాన్ని పూర్తిగా మార్చేసుకుంటాడు. బామ్మ నవ్వుతుంది. నీకు తెలీదు గోలు, ఈ పరాఠా లోపల తీపి ఖజానా దాగి ఉంటుంది. కొబ్బరి, బెల్లం ఇంకా యాలకులు తీయని రుచిని అందిస్తాయి. అయినా పౌష్టికమైనవి, కడుపును నింపే ఒక ఆహారమది. అది విని గోలు ఉత్సాహంగా ఉంటాడు. ఒకవేళ అదే నిజమైతే ఈ ఆహారాన్ని తయారు చేయడం నేను తప్పకుండా నేర్చుకుంటాను బామ్మ. అయితే మరి పద, వంటగదిలోకి వెళ్దాము. ఇవాళ నువ్వు భోజనం చేయడం మాత్రమే కాదు, వంట ఎలా చెయ్యాలో అది కూడా నువ్వు నేర్చుకోవాలి. కాసేపట్లోనే వంటగదిలో ఒక ఆసక్తికరమైన యాత్ర మొదలైంది. బామ్మ పిండిని తీసుకుని గోలు వైపు చూసి నవ్వుతుంది. ఇది బలానికి పునాది. ఆవిడ నెమ్మది నెమ్మదిగా నీరు పోసింది. ధైర్యం చాలా అవసరమవుతుంది గోలు. ఇప్పుడు నువ్వు ఈ పిండిని కలుపు. గోలు పిండిని కలపడానికి ప్రయత్నం చేస్తాడు. తన చేతుల్లో పిండి విచిత్రమైన ఆకారాలు తీసుకుంటుంది. అంతలో చింటూ ఇంకా మింటూ అక్కడికి వస్తారు. ఇదిగో గోలు, నువ్వు మేమన్న మాటల్ని మనసుకు తీసుకున్నావని అనిపిస్తోంది. నేను ఉత్సవంలో పాలు పంచుకుంటాను. మీ ఇద్దరిని ఖచ్చితంగా ఓడిస్తాను. అది విన్నాక చింటూ మింటూ సైలెంట్ అయిపోతారు. బామ్మ నవ్వుతుంది. స్నేహితులతో మనం అలా అస్సలు మాట్లాడకూడదు గోలు. ఎప్పుడూ గుర్తుపెట్టుకో, అందరం కలిసుంటేనే అందరికీ వికాసం ఉంటుంది. నువ్వు నీ స్నేహితుల్ని కూడా నీతో పాటు కలుపుకో. దాంతో నువ్వు త్వరగా నేర్చుకుంటావు. 8 ఏళ్ల గోలు మనసు స్వచ్ఛంగా ఉంది. తను మళ్లీ నవ్వుతాడు. చింటూ ఇంకా మింటూ తన మురికి చేతుల్ని చూసి నవ్వుతారు. బామ్మ వాతావరణాన్ని ఆటగా మార్చేస్తుంది. పిండి జీవితం లాంటిది. దీన్ని ప్రేమతో మలుచుకోవాల్సి ఉంటుంది. కాసేపటి తర్వాత బామ్మ అంటుంది, ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన భాగం కొబ్బరికాయను కొడతారు. ఇది ప్రకృతి మనకిచ్చిన తీయటి బహుమానం. గోలు మంత్రముగ్ధుడయ్యి చూస్తూ ఉంటాడు. బామ్మ కొబ్బరికాయను తెల్లటి మంచులాగా తురిమి తీసుకుంటుంది. తర్వాత దాన్ని బెల్లంతో పెనం మీద వేయిస్తుంది. బెల్లం చక్కెర కంటే ఎంతో ఆరోగ్యకరం.
అలాగే బలాన్ని కూడా ఇస్తుంది. తర్వాత ఆవిడ యాలకులు వేస్తారు. ఇదే మాయా సువాసన. బామ్మ వంటగదంతా పండగ లాంటి వాతావరణంతో నిండిపోతుంది. గోలు శ్రద్ధగా చూస్తూ ఉంటాడు. సాధారణమైన సామగ్రితో ఎంతో రుచికరమైన భోజనం తయారవుతుంది. రెసిపీ అంటే కేవలం వస్తువులు మాత్రమే కాదు, చూసుకోవడం, కష్టపడటం, ప్రేమ పంచటం కూడా అవుతుంది. గోలు అర్థం చేసుకుంటాడు, బజార్లో మిఠాయిలు వెంటనే లభిస్తాయి, కానీ ఇంటి భోజనం సమయం ఇంకా మనసు కోరుతుంది. బామ్మ నెమ్మదిగా పిండిని సిద్ధం చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఒత్తాలి. గోలు పిండి ఒత్తటం మొదలు పెడతాడు. మొదట్లో పిండిలోని ముద్ద బయటికి వస్తుంది. చింటూ మింటూ మళ్ళీ నవ్వుతారు. గోలు కాసేపటికి సిగ్గుపడతాడు. తప్పు నేర్చుకోవడంలో ఒక భాగం. నీ స్నేహితులు నవ్వినందుకు నువ్వు కోపగించుకోవద్దు. గోలు నవ్వటం మొదలు పెడతాడు. ఇక నెమ్మదిగా సరైన పద్ధతిలో పరాటాలు చేయటం మొదలు పెడతాడు. ఏదో తీయని రహస్యం దాగి ఉన్నట్టు. మొత్తానికి బామ్మ వేడి పెనం మీద నెయ్యి రాసి పరాటాని కాలుస్తుంది. బంగారు రంగులో కరకరలాడే పరాటా కొంచెం ఉబ్బుతుంది. చాలా రుచికరంగా కనిపిస్తుంది. గోలు ఒక చిన్న ముక్కను తింటాడు. ఆశ్చర్యపోతాడు. బామ్మా, దీని రుచి అనుకున్న దానికంటే తియ్యగాను పండుగలాగా అనిపిస్తుంది. చాలా ఆనందాన్ని కలిగిస్తుంది బామ్మా. మొదటిసారి గోలు అనుభూతి చెందాడు, ఆరోగ్యకరమైన భోజనం కూడా రుచిగా మారుతుంది అని. బామ్మా, నేను షాజా ఉత్సవం కోసం బోలెడని కొబ్బరి పరోటాలు తయారు చేస్తాను. అది వినగానే చింటూ ఇంకా మింటూ తన వైపు చూస్తారు. మమ్మల్ని కూడా ఇందులోకి చేర్చుకుంటావా? ఆహా, తప్పకుండా. గోలు మాటలు విన్నాక చింటూ ఇంకా మింటూ సంతోషిస్తారు. వంటగదిలో ఇప్పుడు కేవలం పరాటాల సువాసనే కాదు, స్నేహం ఇంకా తెలివితేటల తీయదనం కూడా కలిసిపోయాయి. కొద్ది రోజులకు ఉత్సవం రోజు వచ్చింది. ఊరంతా కూడా రంగురంగుల అలంకరణ, సంగీతం, ఆనందాల అలజడి ఉంది. ప్రతి కుటుంబం ఏదో ఒక ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఒకచోట పాయసం సువాసనైతే మరొక చోట పోహా కనిపిస్తుంది. ఇంకొక చోట పూరి ఇంకా లడ్డూ ఉంటుంది. మైదానమంతా ఉత్సాహంతో నిండిపోయింది. గోలు గర్వంగా కొబ్బరి పరాఠాలను తీసుకుని బయలుదేరాడు. తన మొహంలో ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపిస్తుంది. గోలు, ఇది చాలా మామూలు పరాఠాలా కనిపిస్తోందే. ఒక్కసారి తింటే ఇక దేని గురించే కలవరిస్తావు. ఎప్పుడైతే ఆ చిన్నపిల్ల పరాఠాన్ని తిని చూస్తుందో అప్పుడు ఆశ్చర్యపోతుంది. ఇది అద్భుతంగా ఉంది. ఇటువంటి రుచికరమైన పరాఠాని నేను ఇంతవరకు ఎప్పుడూ తినలేదు. అది వినగానే పిల్లలందరూ పరాఠాలు తింటారు. ఒక్కొక్కరుగా అందరూ ఆశ్చర్యపోతారు. చూస్తూ చూస్తూ గోలు పరాఠాలు మొత్తం ఉత్సవంలో ఆకర్షణగా మారతాయి. అప్పుడే గోలు దృష్టి ఒక చిన్న అమ్మాయి మీద పడుతుంది. తను జనాలకు దూరంగా మౌనంగా కూర్చుని ఉంటుంది. తన కళ్లల్లో ఉత్సవం మెరుపు కాదు, దిగులు మాత్రమే ఉంది. నువ్వెందుకు ఇక్కడ దిగులుగా కూర్చున్నావు? పిల్లలందరూ సంతోషంగా ఉన్నారుగా, నవ్వుతున్నారు, ఆడుకుంటున్నారు. ఏంటసలు నీ పేరు? నా పేరు రాణి. ఆ మాట చెప్పి రాణి తన కడుపుని పట్టుకుంటుంది. నేను ఉదయం నుంచి ఏమీ తినలేదు. అది వినగానే గోలు ఆశ్చర్యపోయాడు. కాని ఎందుకు? మా అమ్మకు ఒంట్లో బాలేదు. తన అనారోగ్యం కారణంగా మా ఇంట్లో పండుగ కోసం తయారు చేయడానికి అసలు ఏమీ లేదు. గోలుకి బామ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది. భోజనం కృతజ్ఞత ఇంకా పంచడానికి మాధ్యమమని. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన బుట్టలో నుంచి అన్నిటికంటే పెద్దది తాజా కొబ్బరి పరాటాను తీసి రాణికి ఇస్తాడు. రాణి పరాఠా మొత్తం నెమ్మదిగా తింటూ ఉంటుంది. తన కళ్లల్లో కన్నీళ్లు వస్తాయి. ఈ పరాఠా ఇంటి వెచ్చదనంలాగా రుచినిస్తోంది. గోలు మనసులో విచిత్రమైన ఆనందం కలిగింది. ఇది తీపి తినడం కంటే బావుంది. ఇది పంచిపెట్టిన ఆనందం. బామ్మ దూరంగా నిలబడి అంతా చూస్తూ ఉంటుంది. ఆవిడ కళ్ళు గర్వంతో మెరుస్తాయి. ఆవిడ గుణపాఠం సఫలమయ్యిందని అర్థం చేసుకుంటుంది. గోలు కేవలం రెసిపీ మాత్రమే నేర్చుకోలేదు, తను కరుణ కూడా నేర్చుకున్నాడు. ఆ రోజు రాత్రి గోలు బామ్మ దగ్గర కూర్చున్నాడు. తన మొహంలో ఇప్పుడు మునుపటి మొండితనం లేదు, తెలివితేటలు మాత్రమే ఉన్నాయి. బామ్మా, ఇప్పుడు నాకు అర్థమైంది. భోజనం కేవలం రుచి కోసం మాత్రమే కాదు,
భోజనాన్ని వ్యర్థం చేయకూడదు. భోజనం ఒక ఆశీర్వాదం. ఏ వంటకానికైనా తీపి ఒక ముఖ్యమైన భాగం. ఎదుటి వాళ్ళతో పంచుకోవడం. బామ్మ నవ్వుతుంది. ఆవిడ మొహంలో సంతోషముంటుంది. సమయంతో పాటు మిఠాయిపూర్లో కొబ్బరి పరాఠా ఉత్సవంలో కొత్త ఆచారంగా మారింది. ఇక ప్రతి సంవత్సరం ఉత్సవంలో కొబ్బరి పరాఠాలను తప్పక తయారు చేసేవాళ్లు. గోలు ఇప్పుడు కేవలం మిఠాయిలను ఇష్టపడే అబ్బాయి మాత్రమే కాదు, తీయని మనసున్న అబ్బాయిగా కూడా మారాడు. అసలైన తీయదనం చక్కెరలో లేదు, అందరితో పంచుకోవడంలో ఉంటుంది.